ముందుగా ఈ వడలు చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ, పావు కప్పు అటుకులు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. రవ్వను ఇంత మెత్తగా మిక్సీ వేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రవ్వలో 1 కప్పు పెరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండిలో ఉడికించిన ఒక పెద్ద బంగాళదుంపను ఇలా తురిమి వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ, 1 టీ స్పూన్ అల్లం తరుగు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు 2, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసుకొని పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు చేతిని కొద్దిగా తడి చేసుకొని ఇలా చేసుకున్న వడలను వేడి నూనెలో ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వడలు ఈ విధంగా బ్రౌన్ కలర్ రాగానే వాటిని ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వడ రెడీ.